ఉమ్మడి రాష్ట్రంలో 15,000 మంది మాత్రమే, అంటే రెండు రాష్ట్రాలకు కలిపి 15,000 మంది మాత్రమే ఉంటే 23,000 మంది ఒక్క తెలంగాణ రాష్ట్రంలో అక్రిడేషన్లు వచ్చినాయి చివరిసారి ఇచ్చినప్పుడు. అది ఒక రకంగా మనకు ఒక గుర్తింపులాగా మిగిలిపోయింది. అది హెల్త్ కార్డుకు ఉపయోగపడ్డది, ఇళ్ల స్థలాల పరిశీలనకు ఉపయోగపడ్డది, మనకు గౌరవాన్ని ఇచ్చింది. డెస్క్ పీపుల్ అనే వాళ్ళు ఎవరు, వాళ్ళు గుర్తింపే లేకుండా పోయింది. కొన్ని ప్రెస్ క్లబ్లలో అసలు డెస్క్ జర్నలిస్టులకు మెంబర్షిప్ ఇవ్వరంట. ఇది ఏమన్యాయం? ఇదేనా అసలు వాళ్ళు జర్నలిస్టులు గారా? వర్కింగ్ చట్టంలో ఏముంది జర్నలిస్ట్ చట్టంలో? అట్లాంటి వాళ్ళకు కూడా ఇవ్వడం ఇప్పించడం అనేది మొట్టమొదటి సాధించింది కేసీఆర్ నాయకత్వంలో ఉన్న తెలంగాణ ప్రభుత్వం. నిజమే, అది ఆయన గొప్ప పని చేసినాడు. దాంట్లో కూడా ఉమెన్కి 33% రిజర్వేషన్ ఇచ్చినాం. అక్రిడేషన్ పాలసీ అయిన తర్వాత మేము అక్రిడేషన్లు ఇచ్చినప్పుడు అమ్మాయిలు 33% కావాల్సిందే అని పట్టుబట్టి ఇప్పించినాం. అంటే ఇవన్నీ కూడా ఒక గొప్ప విజయంగా తెలంగాణ జర్నలిస్టుల పోరాటానికి లభించిన విజయంగా మనం భావిస్తున్నాం. 252 జీవో తెచ్చి డెస్క్ జర్నలిస్టులను మొట్టమొదటి తొలగించినారు. రెండో వైపు మెయిన్ స్ట్రీమ్ పేపర్లు, మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్కి వాళ్ళ కోత పెట్టినారు. 12 చేసినారు దాన్ని. అంటే 8 అక్కడే ఎగిరిపోయినాయి. ఈ రకంగా చూసినప్పుడు అటు నియోజకవర్గాల స్థాయిలో ఉన్న రిపోర్టర్లను దీంట్లో చేర్చలేదు, 252 జీవోల వల్ల ఊసు లేదు. మండల స్థాయిలో రిపోర్టర్లకు బాగా తగ్గించినారు. 250 జీవో అనేది అందరికీ అన్యాయం చేసే విధంగా ఇవాళ తెచ్చినారు. ఇది ఎంత మాత్రం చెల్లదు. ఈ 252 జీవో అనేదాన్ని విత్డ్రా చేసుకొని అక్రిడేషన్లు అన్నీ ఇచ్చేటట్టుగా ఉండేదాకా పోరాటం కొనసాగుతుంది. జర్నలిస్టుల వెంట మీ వెంట మేము ఉంటాం, మీ ముందుండండి. ఎందుకంటే డెస్క్ జర్నలిస్టుల పోరాటం ఇది, నియోజకవర్గాల విలేకరుల పోరాటం ఇది, స్థానిక విలేకరుల పోరాటం ఇది, సిటీలో ఉన్న స్థానికుల పోరాటం ఇది, కేబుల్ ఆపరేటర్ల పోరాటం ఇది, చిన్న పత్రికల పోరాటం ఇది. రేపు హైదరాబాద్ కలెక్టరేట్తో పాటుగా అన్ని జిల్లాలలో మా తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల ఆధ్వర్యంలో ధర్నా జరుగుతున్నది కలెక్టరేట్ల వద్ద. వీటన్నిట్లలో పాల్గొని మొట్టమొదటి బలాన్ని చూపించండి మిత్రులారా. మనం 10,000 మందిని మోర్చా చేసి ఈ సిటీలో 144 సెక్షన్ ఉన్నప్పుడు, నిర్బంధం కొనసాగుతున్నప్పుడు జెండాలై ప్రవహించిన వాళ్ళవి హైదరాబాద్లో. మనం 10,000 మందిని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో కలబడి నిలబడ్డ వాళ్ళం. మనకు ఆ పోరాట చరిత్ర ఉన్నది. మన పోరాట చరిత్ర నిరూపించండి. రేపు కలెక్టరేట్లలో, ధర్నాలలో అన్ని జిల్లాలు పాల్గొనండి, ముందుండండి. ఈ ప్రభుత్వానికి ఇట్లాంటివి చెల్లవని ప్రకటించండి. జర్నలిస్టుల జోలికి వస్తే ఖబర్దారని హెచ్చరించి రేపు అందరూ కలెక్టరేట్ల దగ్గర పాల్గొనమని విజ్ఞప్తి చేస్తున్నాను.